గోపాలకృష్ణారెడ్డి గారు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 5 సార్లు గెలిచి దాదాపు 3 దఫాలుగా మంత్రిగా ఎందుకున్నారు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి పనులు, ప్రజలతో ఆయనకున్నటువంటి సంబంధాలు, తద్వారా ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి పడుతున్నటువంటి నీరాజనాలు చూస్తూ ఉంటే అదే సుధీర్ రెడ్డి గారి గెలుపుకి మొదటి మెట్టుగా భావించి ఇక మెజారిటీ కోసం మాత్రమే కొత్తగా చేరిన మేము కానీ ముందుగా ఉన్నటువంటి నాయకులు కానీ కలిపి మెజారిటీని 50,000 నుంచి 75,000గా పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప గెలుపు కోసం చేసేటటువంటి పని కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ నేటి ఇప్పటికీ వైసీపీ నమ్ముకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీలో అధికారాన్ని మన చేతిలో పెట్టి పదవి మన చేతిలో పెట్టారంటే దాని అర్థం ఒకటి, కేవలం పదవి మాత్రం మన చేతిలో ఉంటుంది, పెన్ను పెన్సిల్ రబ్బర్ స్టాంప్ మాత్రం మన చేతిలో ఉంటుంది తప్ప వాటికి సంబంధించిన అధికారం మన చేతిలో ఉండవు. అది అందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా ఇంకా